నమస్తే సీఎం టైమ్స్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. చేమకుర్తి మండలం దేవరపాలెం గ్రామం క్రిస్టియన్ పాలెంలో నూతన చర్చి ప్రతిష్ఠ కార్యక్రమం. మా కాలనీలోని కుటుంబాల అభివృద్ధి కల్వరి భవన తాపీ మేస్త్రుల యూనియన్ లక్ష్యం. 13వ వార్షికోత్సవ సభలో వ్యక్తపరిచిన యూనియన్ నాయకులు. స్త్రీలకు ఉచిత ప్రయాణ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం. చేమకుర్తి మండలం దేవరపాలెం గ్రామం క్రిస్టియన్ పాలెంలో నూతన చర్చి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి మండపం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోనంనేని లోకేష్, మండల సెక్రటరీ ఇస్తర్ల ఏడుగొండలు, ఏఎంసీ డైరెక్టర్ వెన్నపూస రాజశేఖర రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి నాగిరెడ్డి, బాలిరెడ్డి, కోటిరెడ్డి, బాలకృష్ణ, తోరటి రోసయ్య, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు మరియు తదితరులు పాల్గొన్నారు. पार्वती हर हर महादेव ओहं देवताप्तहं देवतत्वहं ఈ మందిరంలో మేమందరం చేరు ప్రభువా ఈ సన్నిధిలో కూడి ఉన్న ఇదిగోనైనా మా గ్రామానికి మా ప్రాంతానికి మీరు పంపించారు. ఇదిగో ప్రభువు మీరు ఏర్పాటు చేస్తున్న ప్రభువు నీకు వందనాలు. చూపించారు నీకు వందనాలు. మండల కేంద్రమైన మర్రిపూడి ఎస్సీ కాలనీలోని కల్వరి భవన తాపీ మేస్త్రి యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన 13వ వార్షికోత్సవ సమావేశాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు గురిజాల రాజు మాట్లాడుతూ మా కాలనీలోని ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యమన్నారు. 2012 సంవత్సరంలో ప్రారంభమైన మా యూనియన్ అందరి సహాయ సహకారాలతో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ నెల 1వ తేదీ పండుగ వాతావరణంలో వార్షికోత్సవాలు జరుపుకోవడం దేవుడు మాకు కల్పించిన అవకాశమని రాజు కొనియాడారు. ఆయా సుదీర ప్రాంతాలలో సంవత్సర కాలం పాటు రెక్కల కష్టం చేసుకుని స్వగ్రామానికి చేరామంటే దేవుడు కృప వల్లనే అన్నారు. ఆ సంఘం ఉపాధ్యక్షులు గురిజాల సురేష్ ఐక్యతతో యూనియన్ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో యూనియన్ మా సంఘం అభివృద్ధి చెందిందని ట్రెజరర్ గురిజాల రమేష్ అన్నారు. ఉప కార్యదర్శి కొండ్రు ఇర్మియా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చర్చి ఆవరణలో వార్షికోత్సవ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురిజాల పోలయ్య, శాంతి ఆంధ్రపత్రిక ఎడిటర్ గురిజాల బాబురావు, వణుకూరి చెంచయ్య, గురిజాల జార్జీ, ఆ సంఘం నాయకులు గురిజాల ప్రసాద్, గురిజాల సీమోను, గురిజాల ఎలీషా, గురిజాల జాన్సన్, గురిజాల సామేలు, గ్రామ పెద్దలు కొండ్రు రూబెన్, నేలపాటి నరసయ్య, కల్వరి భావన, తాపి మేస్త్రి యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జరిగిన కల్వరి భవన నిర్మాణ తాపి మేస్త్రీల కృతజ్ఞత స్థితి కూడిక సభలో దైవ వర్తమానికులు కొదమల పాస్టర్ ఇస్రాయేలు, పాస్టర్ రాజ్ కుమార్లు వాక్య ప్రదర్శన చేశారు. స్థానిక బ్రదర్ అండ్ అసెంబ్లీ చర్చి సంఘ సేవకులు సువార్త స్వనాథ గీతములు పాడి అందరినీ ఆకట్టుకున్నారు. వన్ మినిట్ అయిందనా? 2 minutes ఉండాలా? రన్నింగ్ లో ఉన్నది. నా స్వకీయ సంపాద్య జనమగుదురు
దేవుడు సంపాదించుకున్న వారు వీరు. మరి వీరి పరిస్థితి పూర్వం ఎట్లా ఉంది? ఐగుప్తు వంటి ఇనప కొలిమిలో ఉన్నటువంటి దేవుని ప్రజలనబడి జిగట మంటి పనిలోను, ఇటుక పనిలోను, పొలముల పనిలోను, వారు చేసే ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను బాగా గమనించాలి. దేవుడు ఏర్పరచుకున్న వారి స్థితి. దేవాతి దేవుడు సర్వంతర్యామి, సర్వోన్నతుడు. ఆయన ఉన్నత సింహాసనమునందు ఆసీనుడై ఆకాశ దేవుడు మన పట్ల ఉంచిన తన ప్రేమ కార్యములతో కూడిన ఆత్మీయ స్థితి, భౌతిక సంబంధమైన స్థితి, సామాజిక సంబంధమైన స్థితి, వ్యక్తిగత కుటుంబ సంబంధమైన స్థితి. నిర్గమకాండం 19 ఇంతమంది ఉన్నారు అయ్యలారా. దేవుడు వారితో మాట్లాడు, మీరు శ్రద్ధగా నా మాట విని నా నిబంధనను అనుసరించి మీరు పూర్తిగా నడచిన ఎడల మీరు ఏ ప్రాంతంలో. మహిళలను గౌరవిస్తూ మహిళల కోసం స్త్రీశక్తి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీలకు ఉచిత ప్రయాణ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే కౌంద్ర నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సూపర్ 6లో స్త్రీశక్తి సూపర్ హిట్ అయిందని స్థానిక శాసనసభ్యులు కౌంద్ర నారాయణ రెడ్డి అధ్యక్షతన స్త్రీశక్తి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా దోర్నాల బస్టాండ్ సెంటర్లోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని నాయుడు బజార్ అమ్మవారి శాల, గడియార స్తంభం సెంటర్ మీదుగా మహిళలతో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. మహిళలు ఆనందంతో డ్యాన్స్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యే కౌంద్ర నారాయణ రెడ్డి కూడా నృత్యంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి చేస్తున్న అభివృద్ధిని చూస్తూ ఓర్వలేని ప్రతిపక్షం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ తప్పుడు ప్రచారాలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. ఎవరిది మోసమో ఎవరిది అభివృద్ధి అనేది ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. పశ్చిమ ప్రాంతానికి ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని, గత పాలకులు శిలాఫలకం వేసి జాతికి అంకితం చేస్తూ చేతులు దులుపుకున్నారని, పని చేయకుండా చేశామని ప్రగల్భాలు చెప్పుకోవడం మీ పని అయితే అభివృద్ధి చేస్తూ చెప్పుకోకపోవడమే కూటమి ప్రభుత్వం పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులు విమర్శించడం మానుకుని ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరారు. ఈ విజయోత్సవ ర్యాలీలో మహిళలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంతో మంది 2,000-3,000 మందితోటి ఈ రోజు మార్కాపురం పట్టణంలో ర్యాలీ జరుగుతా ఉంది. ఈ ర్యాలీకి కారణాలు మన అందరికీ తెలుసు. ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న మాట వాస్తవం. ఆ విషయం మీరు కూడా గమనించారు. 3,000 పెన్షన్ ని 4,000 చేశాం. 4,000 పెన్షన్ ఇంటింటికి 1వ తారీఖున మన ఇంటికి వచ్చి ఇచ్చేలా చేసుకుంటూ పోతా ఉన్నాం. అధికారులకు, ఉద్యోగస్తులకి గతంలో ఎప్పుడు పడతాయో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటిది ఈ రోజు 1వ తారీఖు నాడున పెన్షన్లతో సమానంగా ఉద్యోగుల జీతాలు కూడా వారి అకౌంట్ లో పడేలా చేస్తా ఉంది ప్రభుత్వం. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ఆ 3 గ్యాస్ సిలిండర్లని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తా ఉన్నాం. అమ్మఒడి కానీ గత ప్రభుత్వం మీ ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమంది పిల్లలు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పథకాన్ని కుండలో దొరికి మీ ఇంటికి ఒక్కటే అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని మొన్ననే నెల 15 రోజుల క్రితం మీ అకౌంట్లలో వేసిన మాట వాస్తవంగా కాదని నేను అడుగుతా ఉన్నా. ఇదే కాకుండా ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యాన్ని మహిళా సోదరీమణులకు కల్పిస్తామన్నాం. ఈ రోజు మహిళా సోదరీమణులందరూ కూడా ఉత్సాహంగా ఆ యొక్క పథకాలను ఉపయోగించుకుంటా ఉన్నారు. రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పారు. మొదటి విడతగా 7,000 రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడే విధంగా చేశామా చేయలేదా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తా ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారని మమ్మల్ని నిందిస్తా ఉన్నారు. మీరే ఆలోచన చేయండి.
స్త్రీ శక్తి మించిన మరో శక్తి లేదు. ఆ స్త్రీ శక్తి బాగా ఆలోచన చేయండి. ఎవరు మోసం చేశారు? బాబు షూరిటీ మోసం చేయాలంటని ఊళ్ళలో చూస్తా ఉన్నారు. యాడ సిగ్గు లేదా మీరు మమ్మల్ని అంటానికి అడుగుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటు అడిగే అర్హత కూడా లేదని మీకు తెలియజేస్తా ఉన్నారు. ఏం చేశారు? ఒక్క పని మీరు చేశామని చెప్పమనండి. నేను చెప్పకుండా నేను చెప్పగలను. ఈ నియోజకవర్గానికి నేను ఏం చేసింది, ఈ నియోజకవర్గంలో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈరోజు కొనకనమెట్ల మండలంలో రిలయన్స్ ఫ్యాక్టరీ చేస్తా ఉన్నారు. దగ్గర 4-5 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ఉన్నారు. 30,000 మంది రైతులకు న్యాయం జరిగేలా చేస్తా ఉన్నారు. అది నా చిత్తశుద్ధి. వేలుగొండ 2వ టన్నల్ సాధించిన మార్కాపురం జిల్లా చేసుకుని వస్తా ఉన్నారు. మార్కాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ని జిల్లా హాస్పిటల్ గా చేయించారు. ఇంకా ఈ రోడ్లన్నీ నేనే వేయించా. మీ ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ నేనే వేయించా. ఏం చేయాలి? ఇంతకన్నా ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా అని కూడా నేను అడుగుతా ఉన్నా. చేస్తా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తా ఉంటారు. కొందరైతే ఇసుక మాఫియా అంటాడు, ఇంకోడైతే మట్టి మాఫియా అని మాట్లాడుతూ ఉంటారు. దగ్గర ఈ ఇసుక మట్టి వల్ల 500 కుటుంబాలకు ఉపాధి చూపిస్తా ఉన్నారు. ఏది నేను చేసేది తప్ప? నేను చేసేదేమో అన్యాయమా? నేను చేసే ఉంటే వీళ్ళు ఏడవలేక నా మీద నిందలేస్తా ఉన్నారు. ఇటువంటి వారిని ఏం చేయాలో, ఏ రకంగా బుద్ధి చెప్పాలో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా గ్రామస్తులు మహిళా సోదరి మండలి కూడా కోరుతా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామం క్రిస్టియన్ పాలెంలో నూతన చర్చి ప్రతిష్ట కార్యక్రమం. మా కాలనీలోని కుటుంబాల అభివృద్ధి కల్వరి భవన తాపీ మేస్త్రుల యూనియన్ లక్ష్యం. 13వ వార్షికోత్సవ సభలో వ్యక్తపరిచిన యూనియన్ నాయకులు. స్త్రీలకు ఉచిత ప్రయాణ ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి హర్షం వ్యక్తం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.